హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కామన్గా ట్రైమిస్టర్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే 1 to 3 months ఒక ట్రైమిస్టర్, అలాగే 4th to 6th month ఒక ట్రైమిస్టర్గా అనుకుంటూ ఉంటారు. అలాగే 7 to 9 అనేది ఒక ట్రైమిస్టర్, మొత్తం 3 ట్రైమిస్టర్లుగా ఉంటుంది. సో ఏ ట్రైమిస్టర్కి అంటే 3 months కలిపి ఒక ట్రైమిస్టర్గా అంటారు. సో అవి ఎలా ఉంటాయి అనేది వీడియోలో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే మీరు పీరియడ్ అనేది మిస్ అవుతూ ఉంటారు, అండ్ అలాగే నాజియా అనేది ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, వామిటింగ్ వస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది, అలాగే బ్రెస్ట్ టెండర్నెస్గా ఉంటుంది, అలాగే లేజీగా ఉంటుంది. ఫస్ట్ ఏదైతే 1 నుంచి 3 నెలల్లో ఈ ఫీలింగ్స్ అనేవి ఉంటాయి. బాగా నిద్ర వస్తున్నట్లుగా అనిపిస్తుంది, వాంతి వచ్చినట్లుగానే ఉంటుంది, రాదు, కొంతమందికి వస్తుంది. సో ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ అలాగే ఫ్రీక్వెంట్గా యూరినేషన్కి వెళ్ళాలి అనిపిస్తుంది, యూరిన్ ఎక్కువ నడుస్తున్నట్టుగా కూడా మీకు అనిపిస్తుంది. అలాగే కొద్దిగా హార్ట్ బర్న్ కూడా అనిపిస్తుంది, ఏదైనా తినాలి అన్న చేతులు కొద్దిగా మంటలాగా కూడా అనిపిస్తుంది. అండ్ అలాగే మలబద్ధకం, కాన్స్టిపేషన్ కూడా ఉంటుంది. సో మూడ్ అనేది చేంజెస్ అవుతూ ఉంటుంది, ఒక్కసారి ఉన్న మూడ్ ఇంకొకసారి ఉండదు. సో ఈ విధంగా అయితే ఉంటూ ఉంటుంది. ఏదైతే 1 నుంచి 3 నెలలు ఉన్నాయో అప్పుడు ఈ ఆలోచనలు కానీ, లేకపోతే మీకు అప్పుడే మీరు పీరియడ్ అనేది మిస్ అయి ఉన్నారు, ప్రెగ్నెన్సీ అనేది అందింది అనేది తెలుస్తూ ఉంటుంది కదా. సో ఇలా అయితే అనిపిస్తుంది. అండ్ అలాగే సెకండ్ ట్రైమిస్టర్ ఏ విధంగా ఉంటుంది, లిగమెంట్స్ ఆ పెయిన్ అనేది అనిపిస్తుంది, కింద మీకు బేబీ అనేది ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి అక్కడ రౌండ్ లిగమెంట్ పెయిన్ అనేది వస్తుంది. అలాగే బేబీ యొక్క మూమెంట్స్ని మీరు ఫీల్ అవ్వగలరు, ఏదైతే 4th month నుంచి 6th month. అలాగే నిప్పల్స్లో చేంజ్ అనేది వస్తుంది, బ్రెస్ట్ నిప్పుల్లో చేంజెస్ వస్తుంది, చుట్టూ డార్క్ బ్లాక్ కలర్ అనేది మరీ డార్క్ అయిపోతూ ఉంటుంది, చాలా సెన్సిటివ్గా కూడా ఉంటుంది. బ్రెస్ట్ పట్టుకో జస్ట్ మన చెయ్యి మనము స్నానం చేస్తూ తగిలినా కొంచెం బాగా సెన్సిటివ్ అనిపిస్తుంది. అండ్ గమ్ సెన్సిటివిటీ కూడా ఉంటుంది కొంతమందికి. అలాగే బాత్ చేస్తున్నప్పుడు కూడా లిగమెంట్స్ పెయిన్ అనేది తెలుస్తుంది, కూర్చొని లెగిసేటప్పుడు బేబీ అక్కడ సెటిల్ అయిపోతూ ఉంటుంది కదా, పెద్ద అవుతుంది. సో దానివల్ల తెలుస్తూ ఉంటుంది. అండ్ అలాగే మీరు బ్రష్ చేస్తున్నప్పుడు కొంతమందికి గమ్స్ నుంచి లైట్గా బ్లడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది, అది ఇవన్నీ కూడా నార్మల్. మలబద్ధకం అనేది ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. ఏదైతే ఈ 4th month నుంచి 6th month ఉంటుందో చాలా కష్టంగా ఉంటుంది మోషన్కి వెళ్ళడానికి. అండ్ అలాగే బేబీ యొక్క బ్రెయిన్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే మన యొక్క గర్భం అనేది పెరగడము మన స్టమక్ చూసుకున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది సెకండ్ ట్రైమిస్టర్లో. అలాగే 3rd ట్రైమిస్టర్ వచ్చేసి బేబీ యొక్క మూవింగ్స్ అనేవి మీకు బాగా తెలుస్తాయి మునుపటి కంటే. అలాగే మీకు స్ట్రెచ్ మార్క్స్ కూడా బాగా తెలుస్తూ ఉంటాయి పొట్ట మీద, బేబీ పెరుగుతుంది కదా, స్కిన్ అనేది ఎన్లార్జ్ అవుతుంది, ఆ మార్క్స్ అనేవి మీరు తెలుసుకోగలుగుతారు. అలాగే స్వెల్లింగ్ అనేది కాళ్ళకి వస్తూ ఉంటుంది, నీరు చేరుతూ ఉంటుంది. అలాగే బ్రెస్ట్ నుంచి మిల్క్ అనేది కూడా లీక్ అవ్వడం మీరు గమనిస్తూ ఉండొచ్చు. అండ్ వచ్చేసి గగ్గలు, అలాగా నొప్పులు అనేది అనిపిస్తుంటుంది, కూర్చున్నా లెగిసినా కానీ మనకి కింద బాగా ఏదైతే బాటమ్ అదంతా ఉంటుందో బ్యాక్ ఫ్రంట్ బాగా పెయిన్ అనిపిస్తుంది, బోన్స్ అనేవి. అలాగే మజిల్స్ పెయిన్ అనేది కూడా వస్తుంది. అండ్ నిద్రపోతున్నప్పుడు కానీ నైట్ టైంలో కానీ మనకి పిక్కలు పట్టేసినట్టుగా ఈ కామన్గా ఈ సిమ్టమ్స్ ఉంటూనే ఉంటాయి. ఏదైతే డెలివరీ అయిపోతుందో అప్పుడు అయిపోతుంది. అండ్ వజనల్ డిశ్చార్జ్ కూడా ఎక్కువ అవుతుంది. వజనల్ డిశ్చార్జ్ అనేది వైట్ అనేది మీకు కనిపిస్తుంది, రెడ్నెస్ అనేది ఏమి ఉండదు కానీ వైట్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది, నో ప్రాబ్లము. ఎప్పుడైతే ఇచ్చింగ్ లేదు అలా అనుకున్నప్పుడు, మంట లేదు యూరిన్కి వెళ్ళినప్పుడు అనుకున్నప్పుడు నో ప్రాబ్లం. మీకు మంట కానీ ఇచ్చింగ్ కానీ వస్తుంది అంటే యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ త్వరగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీ డాక్టర్కి కంపల్సరీగా చెప్పాలి. అలాగే వెరికోజ్ వెయిన్స్ కూడా ఈ లాస్ట్ ట్రైమిస్టర్లో వస్తూ ఉంటాయి, నరాలు ఉబ్బినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీలో ఉండే చాలా సాధారణమైన విషయాలు. సో దీని గురించి కంగారు పడక్కర్లేదు. ఏ విషయమైనా కానీ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కంపల్సరిగా వాళ్ళకి చెప్పాలి మీకు ఎలా ఉంటుంది ఏంటి అనేది. ప్రతిదీ కూడా మీరు మర్చిపోయినా కానీ నోట్ చేసి పెట్టుకుంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా షేర్ చేయొచ్చు, దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అనదర్ వీడియో.